హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం సీతాకాంత్ ఫ్యామిలీ అంతా లంచ్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు సందీప్ అంటాడు, అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య, మళ్ళీ అడుగుతున్నాను, నన్ను క్షమించు అన్నయ్య, నా వల్ల నిన్ను బయటికి పంపించేశాము అని అంటూ ఉంటాడు సందీప్. అప్పుడు ధన కూడా, అవును బావగారు, మమ్మల్ని క్షమించండి బావగారు, మీరు ఉన్నప్పుడు మీ విలువ తెలియలేదు, మీరు వెళ్ళిపోయిన తర్వాతే మీ విలువ తెలిసింది, మమ్మల్ని క్షమించండి అని ధన అంటాడు. నేను క్షమించను అంటాడు సీతాకాంత్. అందరూ షాక్లో అలా ఉండిపోతారు. మళ్ళీ కాసేపటికి, ఏంట్రా అస్తమాటికి క్షమించు క్షమించు అని అంటారు, మీరిద్దరూ నా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగారు కదా, నేను అప్పుడే క్షమించేశాను, మళ్ళీ ఏంట్రా మళ్ళీ ఆ మాటికి అదే మాట. ఇంక చూడండి, ఇంకా ఆ మాట ఎత్తొద్దు, అసలు నన్ను క్షమించండి అనే పదం రాకూడదు. మనం ఇప్పుడైనా ఇంత సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు, ఇంక ఇలాగే మనం అంతా కూడా సంతోషంగా ఉండాలి, సరేనా రామలక్ష్మి, నువ్వు కూడా, నీకు కూడా చెప్తున్నాను అంటాడు సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూసి. అప్పుడు చెయ్యిస్తాడనమాట సీతాకాంత్, మనం ఇక్కడి నుంచి అందరూ కూడా ప్రేమగా ఆప్యాయులతో కలిసి ఉందాము అని చెప్పి నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఇలా చేయి చేస్తాడు. ఈలోపు శ్రీలత, నేను నీ మాట కట్టుబడి ఉంటాను నాన్న అని చెప్పి శ్రీలత వేస్తా చెయ్యి. అలాగే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకరి చేయి మీద ఒకళ్ళు మొత్తం సీతాకాంత్ చేతిలో చెయ్యి వేస్తారు. రామలక్ష్మి వేది, అదేంటి రామలక్ష్మి అందరూ వేశారు, మేమంతా సంతోషంగా ఉంటామని చెప్పి అందరూ చేతులు వేశారు కదా, నా చేతిలో నువ్వెందుకు వేయలేదు అని అంటే అప్పుడు అనుకుంటుంటుంది అనమాట మనసులో ఏంటి మీరు నమ్ముతున్నారు కానీ నేను వీళ్ళని ఎప్పటికీ నమ్మను, వాళ్ళు నటిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. సరే ఇప్పుడు నేను కానీ వెయ్యకపోతే మళ్ళీ ఆయన బాధపడతారు, సరే ఆయన కోసం వేద్దాము అని చెప్పి చెయ్యేస్తుంది రామలక్ష్మి. ఇంకా అందరూ భోజనాలు తింటూ ఉంటారు. అక్కడేమో శ్రీవల్లి కామెడీ చేస్తుంది. కట్ చేస్తే రామలక్ష్మికి గురువుగారు ఫోన్ చేస్తారు, అంటే స్వామీజీ. ఏంటి స్వామీజీ ఫోన్ చేశారని గబగబా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళేమో డైనింగ్ టేబుల్ మీద భోజనాలు చేస్తూ ఉంటారు సీతాకాంత్ వాళ్ళు. ఈలోపు, ఏంటండి గురువుగారు, నమస్తే అండి, గురువుగారు ఎందుకు ఫోన్ చేశారు గురువుగారు అని అడుగుతుంది రామలక్ష్మి. అప్పుడు గురువుగారు, ఒక్కసారి టెంపుల్కి రమ్మ, నీతో మాట్లాడి పని ఉంది అంటారు గురువుగారు. అలాగే గురువుగారు అని చెప్పి గుడికి వెళ్తుంది అనమాట. అక్కడ ధ్యానంలో ఉంటారు స్వామీజీ. అప్పుడు నమస్తే గురువుగారు అంటుంది. వచ్చావా రామలక్ష్మి అని అంటుంది. గురువుగారు, ఏ ప్రమాదం లేదు కదా, నా భర్తకి ఏ ప్రమాదం జరగకూడదు, కావలిస్తే నా భర్త కోసం నా ప్రాణత్యాగం అయినా చేస్తాను గురువుగారు, అందుకని ఏవైనా గండం ఏమైనా ఉందా అని అంటది మళ్ళీ రామలక్ష్మి గురువుగారిని. అమ్మ, నీకు మృత్యు గడియలు నీకు మీ ఆయనకి దగ్గరికి వస్తున్నాయమ్మా, గడియలు అంటే మరణ గడియలు వస్తున్నాయి దగ్గరికి, అందుకనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ భర్త జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు స్వామీజీ ఏదైనా పరిహారం ఉందా అని అడుగుతుంది రామలక్ష్మి. అవునమ్మా, ఏంటి అని అడిగితే, పరిహారం అంటే ఏమీ లేదమ్మా, విధి రాతది, ఈ విధి రాత మన తలరాతను మార్చలేదమ్మా, కాకపోతే నువ్వు నీ భర్త కోసం ప్రాణత్యాగం చేస్తావు అని అన్నావు కాబట్టి మీ ప్రేమే మిమ్మల్ని ఈ గండం నుంచి కాపాడుతుందమ్మా అని స్వామీజీ అంటారు. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే, మానవ ప్రయత్నం చెయ్యొద్దు, నేను మీ ఆయన దగ్గర కాపలాగా ఉండు, మీ ఆయన జాగ్రత్తగా చూసుకో, నేను ఇక్కడ మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటాను, చాలా జాగ్రత్త తల్లి, ఈ రాత్రి గడిస్తే రేపు రాత్రి గడిస్తే మీకు గండం పోయినట్టే అని చెప్పి చెప్తారు స్వామీజీ. అలాగే గురువుగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. కట్ చేస్తే బయట గార్డెన్లో ఫ్రూట్స్ అంతా కూడా కోసి పెడతా ఉంటాడు సిరికి ధన. ఈ లోపేమో అక్కడ శ్రీవల్లి అలాగే శ్రీలత చూస్తూ ఉంటారు. ఈ లోపల నుంచి జ్యూస్ తయారు చేసుకొచ్చానమ్మా, జ్యూస్ తాగు అని చెప్పి సీతాకాంత్ గ్లాస్ తోటి సిరికి ఇస్తాడు. ఏంటి అన్నయ్య, ఇక్కడ మా ఆయన కోసి పెట్టేస్తున్నాడు ఇక్కడ ఫ్రూట్స్, అమ్మ శ్రీవల్లి తెగ చేసేస్తున్నారు, నాకు ఇంకా నాకు పొట్ట పట్టట్లేదు అని అంటే అప్పుడు శ్రీలత అంటది, మీ నాన్న పొట్ట పెద్దదే, మీ నాన్నకి తిని అంటే ఇష్టం, తిను అని చెప్పేమో అంటూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉంటారు గార్డెన్లో. ఈలోపు మేడ పైన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సందీప్. అక్కడ ఒక పూల కుండి ఉంటుంది అనమాట. ఆ పూల కుండి దగ్గర నుండే మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటాడు. ఈ లోపేమో రామలక్ష్మి వస్తూ ఉంటుంది. అది కాలికి తగిలి కింద పడిపోతుంది ఆ పూల కుండి. అది కరెక్ట్గా సీతాకాంత్ తల మీద పడే ప్లేస్లో అనమాట. వెంటనే అది పడిపోయినప్పటికీ అది చూసి వెంటనే శ్రీలత పక్కకి లాగేస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది రామలక్ష్మి. ఏంటండి
ఏమన్నా అయిందా మీకు అని చెప్పి కంగారుగా వచ్చేస్తుంది. ఈలోపు అయిపోయి అన్నయ్య మీద పడపోయిందని చెప్పి మేడమెట్ల మించేమో కంగారుగా సందీప్ వచ్చేస్తాడు. వచ్చేసినప్పటికి ఏం జరగలేదు కదా అన్నయ్య, ఏం జరగలేదు కదా అంటూ ఉంటాడు. ఈలోపు నీకు బుద్ధుందా అని రామలక్ష్మి అందాము అనుకునే టైంకి శ్రీలత ఏంటి శ్రీలత అనేస్తుంది ఆ మాట, నీకు బుద్ధుందా అని చెప్పి. అంటే రామలక్ష్మి అందాం అనుకునే టైంకి వెంటనే శ్రీలత అనేస్తుంది, నీకు బుద్ధుందా, నువ్వు చూసుకోవాలి కదా, ఒక్క క్షణం లేట్ అవుతే అన్నయ్య చచ్చిపోయేవాడు కదా, ఎందుకు అలా చేస్తానో, నేను లేకపోతే ఈరోజు అన్నయ్య మనకు లేడు అది ఇదని చెప్పేసి తిడుతుంది అనమాట సందీప్ని. ఈలోపు సందీప్ని తిడతా ఉంటుంది. ఈలోపు రామలక్ష్మికి మండిపోయి, ఇంకా ఆపండి మీ నాటకాలు, మీరు కావాలనే చేస్తున్నారు, మీరు ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు, ఇంతకుముందు కూడా మమ్మల్ని చంపాలని చూశారు, మేమేమో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాం భగవంతుడి దయ వల్ల అవన్నీ తప్పించుకొని, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని చంపడానికే మీరు ప్లాన్ ప్రకారమే ఇంట్లోకి తీసుకొచ్చారు, అంతే తప్ప మీరు మీరు నాటకాలు వేయకండి అని చెప్పి సీరియస్ అయిపోతుంది. అదేంటమ్మా మేము నాటకాలు వేస్తున్నామా రామలక్ష్మి, అలా మాట్లాడతామంటమ్మా, మేము దుర్మార్గులమే, మేము చంపాలని చూసింది నిజమే, కానీ ఇప్పుడు మారిపోయామమ్మా, మారిపోయామని చెప్తుంటే మీరు వినట్లేదు, నిజమే మీరు నమ్మరు, ఎందుకంటే నేను అన్ని బాధలు పెట్టాను కాబట్టి నిన్ను సీతాకాంత్ని అని ఏడుపు మొదలెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీలత. అప్పుడు ఏంటి రామలక్ష్మి అలా బాధపడుతున్నావు, ఏంటి రామలక్ష్మి నువ్వు, మా అమ్మ కోసం ఎందుకు, నీకు నా మీద ప్రేమ ఉండొచ్చు నాకు అర్థమవుతుంది, కానీ ఆ ప్రేమతోటి మా వాళ్ళని నువ్వు ఆ మాటలు ఈ మాటలు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది, మా అమ్మ చంపాలని చూస్తే కుండి పై పడినప్పుడు నన్ను ఎందుకు బయటకు లాగుతుంది, అది కూడా అర్థం చేసుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు సిరి అంటదనమాట, వదిన నీతో కొద్దిసేపు మాట్లాడాలి అని చెప్పి అంటదనమాట. అప్పుడు అంటదనమాట, వదిన అమ్మ నా గురించి సందీప్ అన్న గురించి ఆస్తి కోసమే నిన్ను అన్నయ్యని చంపాలని చూసింది, అది కరెక్టే, కానీ ఇప్పుడు బాగా మారిపోయారు వదిన, ఎందుకంటే ఆస్తులు అంతస్తుల కన్నా మనుషుల విలువ తెలిసింది అమ్మ సందీప్ అన్నయ్యకి, అందుకనే వాళ్ళు మారిపోయారు, అది నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే వదిన, పాము ఇంట్లోకి వచ్చిందనుకో మనం గబగబ కర్ర కోసం వెతుకుతాం పాముని చంపుదామని, అది ఎక్కడైతే కాటేస్తుందేమని, అదే పుట్టలో ఉందనుకో దేవతలాగా కొలుస్తాం. అలాగే నువ్వు కూడా సందీప్ అన్నయ్య మా అమ్మ చేసిన పనులకి నీలో టెన్షన్ ఉండొచ్చు, కానీ అది కరెక్టే, కానీ ఇప్పుడు వాళ్ళు మారిపోయారు వదిన అని చెప్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోద్ది రామలక్ష్మి. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇందులో ఏంటి ఈ సీరియల్ ఎటు తీసుకెళ్తున్నారో కూడా నాకు అర్థమే అవ్వట్లేదు. ఎందుకంటే నిన్న వంట చేస్తున్నప్పుడు ఒక విషం బాటిల్ చూపించారు, అదేమో ఆ పౌడర్ ఏమో కూరలో వేస్తున్నట్టు చూపించారు. ఇప్పుడు ఆ స్టోరీ ఈరోజు ఏమీ చూపించలేదు. అంటే వీళ్ళు నిజంగా మారారా లేకపోతే నటిస్తున్నారా అనే విషయం కూడా మనకి తెలియడం లేదు. ముందు ఎపిసోడ్లో చూపిస్తారేమో ఫ్రెండ్స్.